ఒక పక్కన బంగ్లాదేశీలను తరుముతానే ఉన్నారు. ఆ బంగ్లాదేశీలు మళ్ళీ కొత్తగా వచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మోడీ ఎందుకు ఆపలేడు, అమిత్ షా ఎందుకు ఆపలేడు, వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాం అని మాట్లాడేవాళ్ళు నిజంగా వాళ్ళు ఎన్నుకోలేదు, వాళ్ళకి ఓట్లేయలేదు. ఎందుకంటే ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది దక్షిణాది ఉంటారు. మన వాళ్ళల్లో ఓట్లేస్తే కనుక బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చి ఉండేది కదా. ఎందుకు పొత్తులు పెట్టుకుంటుంది, ఆ కర్మ ఎందుకు పడుతుంది, అక్కడే అర్థమైపోతుంది. అంటే మనం ఓటు వేయకపోయినా వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి నా ఓటు వల్ల కూడా నువ్వు గెలిచావని చెప్పేటువంటి ఒక అమాయకత్వం ఉంటుంది. వీళ్ళు వేసేదేమో లోకల్ ప్రాంతీయ పార్టీలకి. అది పక్కన పెడితే బంగ్లాదేశీ చొరబాటుదారులు కావచ్చు, లేకపోతే కనుక ఆ సరిహద్దు ప్రాంతాల్లో కంచె వేయనీయలేదు అక్కడ మమతా బెనర్జీ. అట్లాగే అక్కడ నీటి వనరులు అవి ఉంటాయి, వాటి మధ్యలో నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వాటిట్లో మొసలు పెట్టాలా, పాములు పెట్టాలా, ఇవి కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే బెంగాల్లో ఉండేటటువంటి వాళ్ళకి అటుపక్కన బెంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు, బంగ్లాలో ఉండేవాళ్ళు, ఇటు పక్కన బెంగాల్లో ఉండేటటువంటి వాళ్ళు భాషపరమైనటువంటి సారూప్యత ఉంది, బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ సరిహద్దుని పట్టించుకోరు. ఇట్టించి అట్టించి రావడం కామను. అట్లా ఆపితే గొడవలు అవుతాయి. అందుకని సైన్యం కూడా రెగ్యులర్ ప్రాసెస్లో ఆపదు, ఎప్పుడో యుద్ధ వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో తప్పించి. ఇప్పుడు లేటెస్ట్గా జరిపినటువంటి ఒక సర్వేలో తేలింది ఏంటంటే భారతదేశంలోకి చొరబడ్డటువంటి బంగ్లాదేశీలకి 70% మందికి భారతదేశంలోనే పుట్టినట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్తో సహా ఉంది, ఓటర్ ఐడీలతో సహా ఉన్నది. ఇది ముంబైకి సంబంధించినటువంటి స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు చేసినటువంటి సర్వేలో తేలిన నిజం.